నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. జూన్ లోపు ప్రభుత్వంలో ఉన్న అన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారి కంటే ఎప్పటి నుంచో పార్టీలో ఉండి పనిచేసిన వారిని నేతలు ప్రోత్సహించాలని అన్నారు. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వారికే పదవులు దక్కేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలేదని తేల్చి చెప్పారు. 214 మార్కెట్ కమిటీలు, 1100 ట్రస్ట్ బోర్డులు ఉన్నాయని, రానున్న రోజుల్లో ఈ నియామకాలు పూర్తి చేస్తామని అన్నారు. పార్టీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, పార్టీ ఇన్ఛార్జీలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పదవి పొందిన వాళ్ల 2 ఏళ్ల పనితీరుపై సమీక్ష చేస్తామని అన్నారు. దాని ఆధారంగా మళ్లీ నిర్ణయాలు, భవిష్యత్ అవకాశాలు ఉంటాయని వివరించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల నియామకంపై ఎమ్మెల్యేలు సరైన ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఏపీ సీఎం చంద్రబాబుపై ఉన్న సిఐడి కేసుల్ని సీబీఐకి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. 7 కేసులు సీబీఐకి బదిలీ చేయాలంటూ హైకోర్టు న్యాయవాది బి బాలయ్య ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇది పూర్తి స్థాయిలో తప్పుడు పిటిషన్ అని జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్ కి సంబంధించి ఒక్క మాట మాట్లాడినా భారీగా జరిమానా విధిస్తామని జస్టిస్ బేలా త్రివేది హెచ్చరించారు. బాలయ్య తరపున వాదనలు వినిపించడానికి సీనియర్ న్యాయవాది మనీందర్ సింగ్ సిద్ధం అవగా ఇలాంటి పిటిషన్ కూడా మీరు వాదిస్తారా అని ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి కేసుల్లో కూడా మీలాంటి సీనియర్లు హాజరవుతారని అసలు ఊహించలేదని వ్యాఖ్యానించింది. ఒక్క మాట కూడా మాట్లాడవద్దంటూ పిటిషన్ ని సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. అన్ని కరెక్ట్ గా జరిగి ఉంటే సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి వైసీపీ గెలిచి అధికారంలోకి వచ్చి ఉండేదని ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి తెలిపారు. తను వైసీపీ వీడుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ఈ క్రమంలో ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒత్తిళ్లు సహజంగా ఉంటాయని చెప్పారు. వాటిని తట్టుకొని నిలబడాలని అన్నారు. విజయసాయిరెడ్డి ఎందుకు వెళ్లిపోయారో ఆయన చెప్పారు. ఆయన మంచి వ్యక్తి, విజయసాయి ఒత్తిళ్లకు తలొగ్గే వ్యక్తి కాదని అన్నారు. ఆయన రాజకీయాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారో ఆయన వ్యక్తిగత విషయమని చెప్పారు. అలాగనే ప్రతి రాజకీయ పార్టీకి ఎత్తుపల్లాలు ఉంటాయి, అలాగనే రాజకీయపరమైన ఒత్తిళ్లు ఉంటాయని చెప్పారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీలపై కూడా ఒత్తిళ్లు ఉంటాయని అన్నారు. ఓటమిని కూడా తట్టుకొని నిలబడాలి, అలాగే కష్టాలు వచ్చినప్పుడే పోరాటాలు చేయాలి, అప్పుడే పార్టీ మనుగడ కొనసాగుతుందని అయోధ్య రామిరెడ్డి వ్యాఖ్యానించారు. టు బి వెరీ ఫ్రాంక్, ఇవన్నీ కూడాను వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఓకే, సో విజయసాయిరెడ్డి గారు చాలా బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, కష్టపడే వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ వ్యవస్థలో ఈరోజు నంబర్స్ గేమ్ ఉంది. నంబర్స్ గేమ్ లో ఒత్తిళ్లు ఉంటాయి, లేకుండా ఉంటాయి. సో దాన్ని బ్యాలెన్స్ చేసుకుని వెళ్లే విధంగా రాజకీయ నాయకులు ముందుకెళ్లేటట్టు చేసుకోవాలి. తాజాగా జరుగుతున్న పరిణామాల్లో కొంతమంది ఎమ్మెల్సీలు కూడా బయటికి వెళ్లిపోతున్నారు ప్రచారం జరుగుతుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా మనం ప్రాక్టికల్ గా చూసుకుంటే మనం గెలిచినప్పుడు అంత హ్యాపీ ఉంటుంది. ఓడినప్పుడు మనం కూడా ఏదంటే కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఫ్యామిలీలో కూడా అంతే ఉంటాయి, పార్టీలో అంతే ఉంటాయి, వ్యాపార సంస్థలు అంతే ఉంటాయి, దేశం కూడా అంతే ఉంటుంది. ఒక దేశం గొప్పగా ఎదిగేటప్పుడు అంతా బాగుంటుంది. తర్వాత అందరూ ఎవరికోళ్ళు భయపడిపోయి బాధలు పడి మనసులో వేరే ఆలోచనలతోటి జారిపోతుంటారు. సో దాన్ని మనం ఇష్యూస్గా తీసుకోవద్దు. ఖచ్చితంగా ప్రతి మనిషికి కూడాను రాజకీయాల్లో వచ్చే ముందు అన్నీ చూసుకొని రావాలి. నేను పెద్దగా చెప్తాను, పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, సోషల్ లైఫ్, దెన్ పొలిటికల్ లైఫ్ అంటాను నేను. ముందు నువ్వు ఇంట్లో నీ భార్య పిల్లలకి, నువ్వు చేసుకునే పనులకి, వీటన్నిటి జాగ్రత్త చూసుకొని సమాజానికి సేవ చేసి తర్వాత రాజకీయానికి రా. అంతేగాని నేను డైరెక్ట్గా రాజకీయానికి వచ్చిన కాడి నుంచి ఇక్కడ దీంట్లో ఉండే ప్రజర్స్ని మనం అడ్రస్ చేయకుండా మళ్ళీ ఇంట్లో అక్కడ ప్రాబ్లమ్స్ని, వీటన్నిటి ప్రొఫెషనల్ ప్రాబ్లమ్ అన్ని ఇబ్బంది పడిపోతా ఉన్నారు. సో వాటిని బ్యాలెన్స్ చేసుకుని వెళ్లే విధంగా. ఏపీలో సైబర్ క్రైమ్ పెరిగిందని, ఇతర నేరాలు తగ్గి ఈ కేసులు పెరుగుతున్నాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సైబర్ క్రైమ్ అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్న అంశం. దీనిని ఎలా అదుపు చేయాలనే దానిపై ఆలోచన చేస్తున్నాం. ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెట్టాలని యోచిస్తున్నాం. నిపుణుల్ని ఉపయోగించుకోవడం, ప్రజల్లో అవగాహన కల్పించడం ముఖ్యమని అన్నారు. ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఫోన్ చేస్తే డబ్బులు చెల్లించవద్దు. సైబర్ క్రైమ్ నిరోధానికి ఏకైక మార్గం అవగాహనే. చిన్నపిల్లలపై, వృద్ధులపై లైంగిక దాడులు పెరుగుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే విషయమని ఆయన పేర్కొన్నారు. ఓవరాల్ గా క్రైమ్ 17% తగ్గుదల కనిపించింది ఈ సంవత్సరం. శాంతి భద్రతల విషయంలో పూర్తిగా అదుపులో ఉన్నాయి. ఈ మధ్యనే బీహార్ నుంచి వచ్చినటువంటి వెపన్స్తో వచ్చిన గ్యాంగ్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ప్రాధాన్యత అంశాల్లో మనకి ఫస్ట్ ప్రయారిటీ
గంజాయి కంట్రోల్ చేయడం అనేది మెయిన్ ప్రయారిటీ. దీనికి సంబంధించి మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలనే ఉద్దేశంతో ఎక్కడ చుట్టుపక్కల రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున గంజాయి దొరికితే ఎక్కడ దొరికినా కూడా మూలాలు ఉత్తరాంధ్ర ఏజెన్సీ ఏరియా అనేటువంటి పరిస్థితి ఉందని చెప్పి దాన్ని అపప్రద పోవాలని రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఈగిల్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ఒక ఐజీ స్థాయి అధికారిని ఇచ్చి ఎస్పీలని, అడిషనల్ ఎస్పీలని, డిఎస్పీలని, ఇన్స్పెక్టర్లందరినీ ఇవ్వడం జరిగింది. ఈ మధ్యనే పెద్ద ఎత్తున గంజాయి సాగుని డిస్ట్రాయ్ చేయడం మీరు చూశారు ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో. సోర్స్ దగ్గర దాన్ని సోర్స్లోనే అంటే సాగునే టోటల్గా కంట్రోల్ చేయడం, రవాణాను కంట్రోల్ చేయడం, ఎక్కడైనా కన్సంప్షన్లో దాన్ని కూడా కేసులు పెట్టడం, ఆ ద్వారా చేయడం ద్వారా టోటల్ కంట్రోల్ చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నాం. చెక్ పోస్ట్ కూడా పెంచాము. సో ఈ విధంగా చర్యలు తీసుకోవడం వల్ల గంజాయిని పూర్తిగా కంట్రోల్ చేయాలనే ఆలోచనలో ఉన్నాం. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చును అని సీఎం చంద్రబాబు స్వయంగా ఆయన అసమర్థతకు అంగీకరిస్తున్నారని మాజీ మంత్రి వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు చెప్పారు. ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడారు. నీతి ఆయోగ్ లెక్కలంటూ వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేశారంటూ ఆయన ఆరోపించారు. ఇది హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. ఏ హామీని అమలు చేయలేనని ప్రకటించడం చంద్రబాబు దివాలా కోరుతనానికి నిదర్శనమని తెలియజేశారు. చంద్రబాబు అసమర్థత వల్లనే పెట్టుబడులు రాలేదని ఈ సందర్భంగా రాంబాబు అన్నారు. అప్పుడు నేనేమనుకున్నానంటే ఇంతగా సర్వనాశనం చేశాడు నేను అనుకోలే. నేను ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ నాశనం అయిపోయింది ఈ రాష్ట్రం. వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేసేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇదే పని. అసలు మనం ఒప్పుకోకపోతే ఊరికిందట్లేడు. ప్రజలు ఒప్పుకోకపోతే మీరే బెటర్ అండి, జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా పరిపాలన చేయలేదు, నాశనం చేశాడు, అందువల్ల మీరు కూడా ఇవాళ సరిగ్గా పరిపాలన చేయలేకపోతున్నారు అని ఒప్పుకునేదాకా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకునేదట్లేరు. ముందు నేను మనవి చేస్తున్నా, అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు అనేక వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలని అమలు చేస్తాను అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి వాగ్దానాలు నెరవేర్చలేనివి, దానికి కావలసినటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ ఈ రాష్ట్రంలో లేదు, నేను 5 సంవత్సరాలు పరిపాలన చేశాను అని లెక్కల వారీగా అన్ని వివరంగా చెప్పారు. అయినా సరే నేను చేస్తాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని భ్రమింపచేశారు. ఓట్లు వేశారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. కూర్చున్న దగ్గర నుంచి ఒకటే గొడవండి, జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు, అందుకు నేను చేయలేకపోతున్నాను. అయ్యా నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, మీరు ముఖ్యమంత్రి కాకముందు ఈ ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పారంటే, మీరు అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఇన్ని 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడని ఊదరగొట్టాడు. ఎన్నికలు అయిపోయాయి. ఆయన అదృష్టమో రాష్ట్ర ప్రజల దురదృష్టమో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నండి లెక్కలు తేల్చింది మీరు? ఎంత వచ్చాయి? 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని ప్రచారం చేస్తే లెక్కలేసి రాస్తే 6,46,537 కోట్లు తేల్చారండి ప్రభుత్వం. వాడి లెక్కల ప్రకారమే. ఇంకా అవి ఇవి లేనిపోయినాయన్ని కలిపేదో 9 లక్షల కోట్లని చెబుతున్నారు కానీ వాస్తవానికి 6,46,000. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని 18వ డివిజన్లో ప్రగతి పరుగులు తీస్తుంది. నూతన పాలక వర్గం ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 13 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయి. అలాగే మరొక 3 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయి. ప్రధానంగా ఆరగ్రహారం మెయిన్ రోడ్డు, అడప బజార్, శ్రీనివాసరావుపేట, రామనామ క్షేత్రం మెయిన్ రోడ్డు, వడ్డరగూడెం లక్ష్మీనరసింహస్వామి గుడి, అలాగే మొయిద్దీన్ పాలెం రోడ్డు రూపురేఖలు ఇప్పటికే మారిపోయాయి. ఈ ప్రాంత వాసుల ఆకాంక్షల మేరకు సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయింది. దీంతో లోతట్టు ప్రాంతాలు కాస్త రోడ్డుకి సమాంతరంగా విస్తరించాయి. 18వ డివిజన్ లో చాలా ప్రాంతాలు లోతట్టు కేంద్రాలుగా ఉన్నాయి. దీంతో వర్షం పడితే ఈ ప్రాంతాలు చెరువుల వలె తలపిస్తున్నాయి. గత 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతం వాసులు వర్షం వస్తే ముంపు సమస్యను ఎదుర్కొంటున్నారు. కొద్దిపాటి వర్షానికి ఈ ప్రాంతం అంతా మోకాల లోతున వర్షపు నీరు నిల్వ ఉండేది. ప్రస్తుతం ఈ రోడ్ల నిర్మాణం పూర్తి కావడంతో ఈ సమస్య పరిష్కారమైందని స్థానిక కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ మీడియాకు వివరించారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో అడప బజార్లోని 1 కోటి రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయి. స్థానికులకి మెరుగైన మౌలిక
మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందిస్తుందని వివరించారు. 18వ డివిజన్ ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ ఎమ్మెల్యే గల్లా మాధవి సహకారంతో డివిజన్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వివరించారు. యానిమేటర్స్ సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని యానిమేటర్స్ ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు దండ లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. యానిమేటర్స్ పై రాజకీయ వేధింపులు అధికమయ్యాయని ఆరోపించారు. రాజకీయ కారణాలతో తొలగించిన ప్రతి యానిమేటర్ ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. యానిమేటర్ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దండా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. యానిమేటర్స్ కి బకాయి పడ్డ వేతనాలు వెంటనే చెల్లించాలని అన్నారు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా 3 సంవత్సరాల కాల పరిమితిని రద్దు చేయాలని ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో అధ్యక్షురాలు కె పద్మ, ప్రధాన కార్యదర్శి శివకుమారి, అరుణ, జ్యోతి, సిఐటియుసి ప్రధాన కార్యదర్శి వై నేతాజీ పాల్గొన్నారు. గుంటూరు జిల్లా సమగ్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. గుంటూరు కలెక్టరేట్ ప్రాంగణంలోని ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం జిల్లా ఇన్ఛార్జి మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన డిఆర్సీ సమావేశం జరిగింది. సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం మంత్రి దుర్గేష్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్ని కార్యక్రమాలని సమర్థవంతంగా అమలయ్యేలా అధికారులు దిశానిర్దేశం చేశామని చెప్పారు. కూటమి రైతులకి అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు. నగరాలు, పట్టణాలు అభివృద్ధి సాధించేలా పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని అన్నారు. గుంటూరు జిల్లా సమీక్షా సమావేశం రమారమి 3 గంటల పాటు జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లాకు సంబంధించినటువంటి అన్ని విషయాల మీద సంపూర్ణమైనటువంటి చర్చ జరగటం ఒక ఆనందకరమైనటువంటి విషయం. అది కూడా ఎక్కడెక్కడ అయితే ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయో వాటిని ఏ రకంగా పరిష్కరించాలనేటువంటి దిశలోనే ఈ చర్చలు కూడా జరిగాయి. ముఖ్యంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా ఏదైతే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలని అమలు చేసే విషయంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని ప్రత్యేకంగా ఎత్తి చూపటం, వాటిని ఎలా పరిష్కరించాలో అందరం కలిసి ఒక నిర్ణయం చేయడం జరిగింది. ఇందులో భాగంగా అగ్రికల్చర్ నుంచి మొదలుపెట్టుకుని ఎడ్యుకేషన్ వరకు కూడా అన్ని అంశాలని కూడా చర్చించడం జరిగింది. సివిల్ సప్లైస్ కానివ్వండి, రోడ్లు, భవనాలు కానివ్వండి, ఇతరత్ర అన్ని అంశాలు జిల్లాకు సంబంధించినవి చర్చించాం. దాంతోపాటు గత సమావేశంలో ఏవైతే విషయాలను చర్చించామో వాటికి సంబంధించినటువంటి యాక్షన్ టేకెన్ రిపోర్ట్ను కూడా ఇక్కడ మేము చర్చించడం జరిగింది. ఎంత మేరకు గత సమావేశంలో మాట్లాడుకున్న మాటలకి మనం మళ్ళీ దాని క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించగలిగామనేటువంటి దాన్ని కూడా చర్చించుకున్నాం. దాని తర్వాత అసలు ఎజెండాకి వెళ్ళి ఈ ఎజెండాలో రాబోయే 2 నెలల కాలంలోనూ ఏం చేయాలనేటువంటి ఆలోచన కూడా ఇక్కడ స్పష్టంగా చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక పక్కన జలవనరులకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా గుంటూరు లాంటి చరిత్రాత్మక పట్టణంలో ఉన్నటువంటి సమస్యలు, వీటన్నిటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటిది ఆలోచన చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ముఖ్యంగా పౌర సరఫరాలకు సంబంధించినటువంటి దీపం 2 పథకం కానివ్వండి, లేకపోతే రైతులకు ఇచ్చేటువంటి భరోసా కానివ్వండి, ఇవన్నిటిని కూడా మరింత మెరుగ్గా తీసుకెళ్ళటం ఎలాగా, మరింత చురుగ్గా ముందుకు వెళ్ళటం ఎలాగనేటువంటి అంశాల మీద కూడా చర్చించాం. ఇవన్నీ కూడా ఒక సమగ్రమైనటువంటి చిత్రం ఏర్పడుతుంది. రాబోయే రోజుల్లో ఇలాంటి సమావేశాలు మరింతగా జరుగుతాయి కనుక ప్రతి సమావేశానికి మరింత మెరుగ్గా ముందుకు వెళ్ళే విధంగా కార్యక్రమాలు నిర్వహించుకోవాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మేము కూడా కోరేది ఏంటంటే జిల్లాలో మంచి నాయకత్వం ఉంది, ఒక అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంది. అందులోనూ గుంటూరు జిల్లా అనేటప్పటికీ రాజధాని జిల్లాగా ప్రత్యేకత తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రిటైర్డ్ ఐపీఎస్ ఏబీవీకి కూటమి ప్రభుత్వంలో ఊరట లభించినట్లు అయింది. గత ప్రభుత్వ హయాంలో 2 దఫాలుగా ఏబీవీ సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్ధీకరిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆయన సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్ధీకరిస్తూ కూటమి ప్రభుత్వం మంగళవారం నాడు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఆ కాలాన్ని విధులు నిర్వహించినట్లుగా క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆ కాలానికి ఏబీవీకి చెల్లించవలసిన మొత్తం వేతనాన్ని, అలవెన్స్ ని చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు.
అలాగనే సస్పెన్షన్ వేటు పడకపోతే ఎంత మొత్తం ఇవ్వాలో ఆ మేరకు చెల్లించాల్సిందిగా ఏపీ ప్రభుత్వం ఆర్డర్స్ పాస్ చేసింది. మున్సిపల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ అప్రజాస్వామిక పద్ధతిలో గెలవాలని చూస్తుందని వైసీపీ ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, చంద్రగిరి యేసురత్నం, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్లతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. టీడీపీ ఎమ్మెల్యేలు అధికారం, డబ్బు అడ్డుపెట్టుకుని స్టాండింగ్ కమిటీలో గెలవాలనే ఉద్దేశంతో లక్షల రూపాయలు వెచ్చించి వైసీపీ కార్పొరేటర్లని కొంటున్నారని ఈ సందర్భంగా ఆరోపించారు. ఇప్పటివరకు తమ పార్టీకి చెందిన 15 మంది వైసీపీ కార్పొరేటర్లని టీడీపీ తమ పార్టీలో చేర్చుకుందని మండిపడ్డారు. ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న పరిణామాలను ప్రజలకు వివరించాల్సినటువంటి అనివార్యమైన పరిస్థితి మాకు వచ్చింది. లేకపోతే ఇంతకుముందు 3 times జరిగినటువంటి స్టాండింగ్ కమిటీ ఎన్నికలు అవేదో అలా జరిగిపోవటం తప్ప మీడియా ముందుకు వచ్చి మా నాయకత్వం ఎప్పుడు మాట్లాడాలని అనుకోవాలి. ఈరోజు మీడియా ముందుకు వచ్చి గుంటూరులో ఉన్నటువంటి కార్పొరేషన్లో ఉన్నటువంటి ఓటర్లకే కాకుండా రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి ప్రజలకు కూడా గుంటూరు స్థాయి సంఘపు ఎన్నికల్లో తెలుగుదేశం చేస్తున్నటువంటి అనైతికమైన అక్రమమైనటువంటి విషయాలను తెలియపరచాలనే ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో 57 సీట్లు కలిగినటువంటి ఈ కార్పొరేషన్లో కేవలం 9 సీట్లు తెలుగుదేశానికి, 2 సీట్లు జనసేనకి, మిగతా ఉన్నటువంటి 46 సీట్లను వైసీపీ ఫ్యాన్ గుర్తు మీద గెలుచుకుంది. దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులకి పాల్పడుతున్నారో ఆలోచిస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతా ఉంది. స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. లక్షల రూపాయలు ఇవాళ కార్పొరేట్లకి ఎదజల్లడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దయచేసి నేను ప్రజాస్వామ్యవాదుల్ని, ముఖ్యంగా గుంటూరు అంటే ఇది రాజకీయ చైతన్యవంతమైనటువంటి ప్రాంతం, అనేకమైనటువంటి పోరాటాలకు పురిటిగట్టుగా మారినటువంటి ప్రాంతం, స్వాతంత్ర సంగ్రామంలో దేశంలోనే ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి ప్రాంతం గుంటూరు నగరం. రాజకీయాల్లో కూడా గుంటూరు నగర ప్రజలు చైతన్యవంతంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఇప్పటివరకు చూస్తూ ఉన్నాం. దయచేసి ఇవాళ తెలుగుదేశానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ, లేదా పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది యథేచ్ఛగా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగే రీతిలో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదే సందర్భంలో నేను నిజంగా ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మా కార్పొరేటర్లు ఇవాళ నిజాయితీగా, నిక్కచ్చిగా పార్టీకి అండగా, పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు సాగేదానికి ఇవాళ సంసిద్ధంగా ఉండి మా వెనక అందరూ కూడా కార్పొరేట్లు ఇక్కడికి వచ్చి సమావేశాలు కూడా పాల్గొంటూ ఉన్నారు. ఒకటే ప్రజాస్వామ్యబద్ధంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తాం. 23 సంవత్సరాల కిరణ్ కుమార్ కడుపులో కొడవలి ఆకారపు ఎర్ర రక్త కణాలు, పసర సంచిలో పిగ్మెంట్ రాళ్లు మరియు పెరిగిన బల్ల వల్ల కడుపు నొప్పితో బాధపడుతున్న పేషెంట్ కి లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేసి తొలగించిన జీజేహెచ్ వైద్యులు డాక్టర్ కిరణ్ కుమార్ బృందం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 10 లక్షల ఖరీదైన వైద్యం ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగా అందజేశారు. జీజేహెచ్ సూపరింటెండెంట్ ఎస్ఎస్పీ రమణ డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడారు. కడుపు నొప్పితో బాధపడుతున్న కిరణ్ కుమార్ జీజేహెచ్ కి రావడం జరిగింది. వైద్య పరీక్షలు నిర్వహించి చిన్న కోతతో 2 పెద్ద అవయవాల్ని విజయవంతంగా తీసేశామని తెలియజేశారు. గుంటూరు జీజీహెచ్ లో అధునాతన పరికరాలతో అన్ని వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రజలు సద్వినియోగపరచుకోవాలని కోరారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మరొక అద్భుతమైన అరుదైన ఆపరేషను జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్లో డాక్టర్ వై కిరణ్ కుమార్ గారు నిర్వహించారు. ఈ పేషెంట్ ఎస్ కిరణ్ కుమార్ ఆకివీడు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాడు. ఈ అబ్బాయికి జస్ట్ 20 years అట్లా ఉంటే అతను 11 ఏళ్ళప్పుడు ఇది సికిల్ సెల్ ఎనీమియా అని ఒక డిసీజ్ డయాగ్నోస్ చేశారు. మీకు తెలిసి ఇది సికిల్ సెల్ ఎనీమియా అంటే మన రక్త కణాలు గుండ్రంగా ఉంటాయి. అయితే ఇవి సికిల్ మన కొడవల్లాగా ఉంటాయి. అవి ఎక్కడ పడితే అక్కడ ఇరుక్కుపోతుంటాయి రక్తనాళాల్లో. మాకు ఆర్థోపెడిక్ సర్జన్గా ఇవి హిప్ జాయింట్స్ కూడా పాడైపోతాయి వీళ్ళకి, అక్కడ ఇరుక్కుపోతాయి రక్తనాళాల్లో.
సో అయితే ఈ అబ్బాయికి ఈ సికిల్ సెల్ ఉండటం వల్ల డిసీజ్ ఉండటం వల్ల స్ప్లీన్ పెరిగిపోతుంది. స్ప్లీనోమెగలీ అంటే మనకి కుడివైపు లివర్ ఉంటుంది, ఎడమవైపు స్ప్లీన్ ఉంటుంది. రెండు చాలా ఇంపార్టెంట్ ఆర్గన్స్. ఈ స్ప్లీన్ అనేది విపరీతంగా పెరిగిపోయి చాలా పెయిన్ వస్తుంటుంది. ఈ అబ్బాయి కూడా జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్కి పెయిన్ అబ్డమిన్తో వచ్చాడు, నొప్పిగా ఉందని వస్తే వీళ్ళు మనకి చక్కగా డయాగ్నోస్ చేసి మనకి ఇక్కడ సిటీ స్కాన్ అన్నీ ఉన్నాయి కదా, అట్లాగే సికిల్ సెల్ గురించి అన్నీ కూడా స్టడీ చేసి ఇతనికి స్ప్లీనోమెగలీ ఉంది. ఈ జబ్బులో ఏంటంటే ఈ స్ప్లీనోమెగలీ ఉంటే ఆ స్ప్లీన్ తీసేస్తే ఈ ప్రాబ్లం చాలా వరకు తగ్గిపోయి కొంతవరకు అతను నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతాడు. అలాంటి ఒక సిచ్యువేషన్లో ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళు చక్కగా డయాగ్నోస్ చేసి కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ టీం అంతా కూడా జనరల్ సర్జరీ టీం అంతా కలిసి ఈ స్ప్లీనెక్టమీ అంటే మనకి గాల్ బ్లాడర్ కూడా దానికి సంబంధించిన గాల్ బ్లాడర్ తిత్తి ఉంది కదా మీకు, లివర్ పక్కన ఉండే గాల్ బ్లాడర్ పసరు తిత్తి కూడా తీశారు, ఈ స్ప్లీన్ తీశారు, ఈ గాల్ బ్లాడర్ తిత్తి కూడా తీసేసి ఇప్పుడు ఇతనికి కొంచెం హాయిగా ఉంటుంది, తిన్నది కొంచెం హాయిగా వంట పట్టడం జరుగుతుంది. అయితే అవి ఉండాలి కానీ తప్పక తీశారు అవి. అయితే ఆ తీసేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ప్రశాంతమైన లైఫ్ లీడ్ చేయడం ఉంటుంది. ఎందుకంటే ఈ జబ్బుని తగ్గించేది ఏమి ఉండదు, ఇది లోపల జీన్లోనే ఎక్స్ప్రెషన్ అది సికిల్ సెల్ అనీమియా అనేది. ఇప్పుడు మనకి హీమోఫీలియా, థాలసీమియా ఇలాగో ఈ జబ్బులు రక్త కణాల జబ్బుల్లో ఒక ఇంపార్టెంట్ జబ్బు ఇది యాక్చువల్గా అయితే విశాఖపట్నం అటు పక్క ఎక్కువ, నేను విశాఖపట్నంలో చదువుకున్న అటు పక్క ఎక్కువ ఉంటాయి సికిల్ సెల్ డిసీజెస్. వాటిలో అప్పుడు అక్కడ హిప్ జాయింట్స్ ప్రాబ్లమ్స్ వచ్చేవాళ్ళు, ఏవియన్ అంటాము, ఏవాస్కులర్ నెక్రోసిస్ హిప్ జాయింట్స్ వస్తారు. బట్ ఇతనికి ఈ జబ్బుతో వచ్చే ప్రాబ్లం ఏంటంటే స్ప్లీనోమెగలీ అది వచ్చింది. దాన్ని ఈ పెయిన్ అబ్డమిన్తో వచ్చారు కాబట్టి లక్కీగా ఇక్కడ జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ మంచిగా వెల్ ఎక్విప్డ్. జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్లో ఒక అరుదైన జబ్బుకి అనువైన ఆపరేషన్ లాగా నేను తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక రక్త కణాలు మనకి అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్క బాడీలో కూడా రక్తంలో కణాలు ఉంటాయి, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్ కణాలని. ఎర్ర రక్త కణాలు యూజువల్గా మన సూపరింటెండెంట్ గారు చెప్పినట్టుగా గుండ్రంగా ఉంటాయి. వాటిల్లో పుట్టుకతోనే కొన్ని మార్పులు రావడంతో సికిల్ సెల్ ఎనీమియా అంటే కొడవలి ఆకారంలో మార్పు చెంది పేషెంట్లు ఇబ్బంది పెట్టే జబ్బు సికిల్ సెల్ ఎనీమియా అంటారు. ఈ సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతున్న ప్రజలు వాళ్ళకి చాలామందిని మనం చూస్తూ ఉన్నాం, ఎస్పెషల్లీ ట్రైబల్ ఏరియాస్లో ఎక్కువ ఉంటాయి. దీంతోపాటు ఈ సికిల్ సెల్ ఆర్బీసీ యూజువల్గా స్ప్లీన్ అంటే బల్ల అంటారు, మనకి అక్కడ చూపించండి, అక్కడ ఒక పక్క బల్లలాగా ఉంటుంది, అది స్ప్లీన్ అంటారు. దాంట్లోకి వెళ్ళి ఆర్బీసీ బ్రేక్ అయిపోయి డిస్ట్రక్ట్ అయిపోతాయి. డిస్ట్రక్ట్ అయిపోయిన తర్వాత దాంట్లో నుంచి వచ్చిన హీమోగ్లోబిన్ పిగ్మెంట్ అంతా కూడా లివర్లోకి వెళ్ళి లివర్లో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అవుతాయి. సో ఇతను కిరణ్ కుమార్ అనే పేషెంట్కి మన దగ్గరకు వచ్చేటప్పటికి దాదాపు 5-6 ప్రైవేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్, విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్, కాకినాడ హాస్పిటల్, అలానే ఏలూరు హాస్పిటల్ కూడా వెళ్ళి అక్కడేదో తాత్కాలికంగా రక్తహీనతతో బాధపడుతూ రక్తం తగ్గిపోయినప్పుడు 1-2 సీసాలు రక్తం ఎక్కించుకొని తిరుగుతూ ఉండేవాడు, కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేవాడు. మన దగ్గరకు వచ్చిన తర్వాత చూస్తే గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నాయి, అలానే స్ప్లీన్ కూడా పెరిగింది. దీనికి మెయిన్ కారణం సికిల్ సెల్ ఎనీమియా. సికిల్ సెల్ ఎనీమియాలో ఆర్బీసీ డిస్ట్రక్ట్ అయ్యేది స్ప్లీన్లో కాబట్టి స్ప్లీన్ తీసేస్తే డిస్ట్రక్షన్ ఉండదు, ఈ ఆర్బీసీ అనేది పగిలిపోకుండా ఉంటాయి. పగిలిపోకుండా ఉండడంతో రక్తహీనత లేకుండా ఉంటుంది. అలానే ఈ పగిలిపోయిన తర్వాత గాల్ బ్లాడర్లో స్టోన్స్ కూడా రాకుండా ఉంటాయి కాబట్టి గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేయాలి, స్ప్లీన్ ఆపరేషన్ చేయాలి నిర్ణయించి మేము దీన్ని ఆపరేషన్ చేయడం జరిగింది. ఇది కూడా ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ని బలోపేతం చేస్తూ హాస్పిటల్లో వైద్యం పేదవాడికి అందాలన్న దాంట్లో చాలా కృషి చేస్తూ ఉన్నారు మన హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు. అలానే కృష్ణబాబు గారు చెప్పడం కానీ, మన కలెక్టర్ గారు కానీ, లోకల్ ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం. గుంటూరు నగరాభివృద్ధికి ఒక స్పష్టమైన ప్రణాళికలు రచించామని చెప్పారు. గుంటూరు జిల్లా వాసులు 3 దశాబ్దాల కలగా ఉన్న శంకర్ విలాస్ ఆర్ఓపీ నిర్మాణంతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు ఆర్ఓపీ నిర్మాణానికి సైతం కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించుకోగలిగామని తెలిపారు. ఇదే క్రమంలో గుంటూరు నల్లపాడు సెక్షన్లోని పెదపలకలూరు పేరేచెర్ల రోడ్డు ఎల్సీ నెంబర్ 6ని రైల్వే శాఖ ద్వారా మంజూరు చేయించుకున్నామని అన్నారు. ఈ నిర్మాణానికి గాను 41 కోట్లకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని వివరించారు. ఇప్పటిదాకా మంజూరైన ఈ 3 ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి ఉండదని, పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే నిర్మాణాలు జరుగుతాయని తెలియజేశారు. సత్తెనపల్లి నర్సరావుపేట మీదుగా మాచర్ల, హైదరాబాద్ వెళ్లే వారికి ప్రయోజనాలకి ఉపయోగపడతాయని, వ్యవసాయ ఉత్పత్తులకు, రైతాంగానికి, పలు ప్రాంతాల ప్రజల రాకపోకలకి ఈ ఆర్ఓపీ నిర్మాణం ఖచ్చితంగా ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గుంటూరు పార్లమెంట్ రాష్ట్ర ప్రజలకి సేవ చేసేందుకు తనకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి, మంత్రి నారా లోకేష్, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, సోమన్నలకు ఈ సందర్భంగా పెమ్మసాని ధన్యవాదాలు తెలిపారు. నంబర్ 1, గుంటూరుకి
ఇప్పటి వరకు 2 ఓవర్ బ్రిడ్జెస్ తీసుకొచ్చాం, దాదాపుగా 100 కోట్ల విలువ చేసే ఒక్కోటి. ఇవాళ 3rd బ్రిడ్జ్ గుంటూరు నల్లపాడు అంటే పెదపలకలూరు పుల్లడిగుంట్ల పేరేచెర్లను కలిపేటువంటి ఇంకో బ్రిడ్జిని కూడా సౌత్ సెంట్రల్ రైల్వే వారు ఈరోజు అప్రూవ్ చేశారు. దీని కాస్ట్ వచ్చేటప్పటికి 41 crores. ఇది ఇంకొక 3 వీక్స్లో టెండర్ ప్రాసెస్కి వెళ్ళబోతూ ఉంది. ఇప్పటివరకు తెచ్చిన శంకర్ విలాస్ బ్రిడ్జ్ కానీ, ఇన్నర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ కానీ, అదేవిధంగా ఈ బ్రిడ్జ్ కానీ 3 కూడా 100% సెంట్రల్ ఫండ్స్. స్టేట్ మీద ₹1 కూడా భారం లేనటువంటి ప్రాజెక్టులు 3. ఈ 3 గుంటూరు ప్రాంత ప్రజలు బయటకు వెళ్ళటానికి కానీ, క్యాపిటల్కి గుంటూరుకి రావాల్సిన వారందరికీ కూడా రైల్వే గేట్స్ మీద ఎక్కడ అబ్స్ట్రక్షన్ లేకుండా ట్రాఫిక్ సాఫీగా అయ్యే విధంగా ఈ 3 ప్రాజెక్ట్స్ తీసుకొచ్చాం. 3 ప్రాజెక్ట్స్, ఒకటి శంకర్ విలాస్ బ్రిడ్జి, సెకండ్ది ఇన్నర్ రింగ్ రోడ్డు, తర్వాత 3వది పెదపలకలూరు అంటే గుంటూరు నల్లపాడును కలిపేది 3వ బ్రిడ్జి. తర్వాత ఈ బ్రిడ్జిల్ని తీసుకురావడంలో సహకరించినటువంటి వారందరికీ కూడా, అంటే ఈ విధంగా నాకు ఇక్కడ పదవి వచ్చే విధంగా చేసి గుంటూరు ప్రజలకి మేలు చేసే విధంగా నాకు అవకాశం కల్పించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా లోకేష్ గారికి, ఈ ప్రాజెక్టుల్ని అప్రూవ్ చేసినటువంటి రైల్వే మినిస్టర్స్ అశ్విని వైష్ణవ్ గారికి, సోమన్న గారికి, అదేవిధంగా సౌత్ సెంట్రల్ అధికారులకి, ఈ ప్రాజెక్టుల్ని ముందుకు తీసుకువెళ్ళటంలో నాకు కంటిన్యూస్గా సహకరించినటువంటి మా ఎమ్మెల్యేలకి, ఇక్కడ గుంటూరులో ఉన్నటువంటి మా స్టాఫ్, అదేవిధంగా ఢిల్లీలో ఉన్నటువంటి మా స్టాఫ్, ఇవి కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తున్న వాళ్ళందరికీ, గుంటూరు కలెక్టర్ గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి, వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఇవన్నీ కూడా ఫస్ట్ 8 months to 1 yearలో తీసుకొస్తే నెక్స్ట్ 2.5 yearsలో వీటిని ఎగ్జిక్యూట్ చేసి వితిన్ ద నెక్స్ట్ 3.5 yearsలో ఇవన్నీ ప్రజలకి చూపించాలనేది నా ఆలోచన. తప్పనిసరిగా కేవలం ప్రాజెక్టులు తీసుకురావడమే కాదు, వీటన్నిటినీ దగ్గరగా ఉండి ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఇది కాకుండా రెండోది దావోస్ పర్యటన. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, మిగిలిన రాష్ట్ర మంత్రులు అందరూ కూడా దావోస్ వెళ్ళొచ్చారు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.